వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. ఈ20 వార్ కొనసాగుతోంది. ఈ20 జనతా పార్టీ పుట్టుకొచ్చింది. రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి. మొత్తంగా ఈ20 ఉద్యమం ఉధృతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది దీనిపై ఒక్కటవుతున్నారు. ఆగస్టు 4న దేశ రాజధాని మరో ఉద్యమానికి రెడీ అవుతోంది. ఒక మాటలో చెప్పాలంటే దేశమంతా ఈ20పై ఇప్పుడు ఆందోళనలో ఉంది, చాలా సందేహాల్లో ఉంది. ప్రభుత్వం ఈ20ని తమపై రుద్దుతోందని జనం నమ్ముతున్నారు. అసలు మోడీ ప్రభుత్వానికి ఇథనాల్ పై ఎందుకంత ఆసక్తి? ప్రజలు సిద్ధంగా లేనప్పుడు, వాహనాలు ఈ20 కోసం తయారు చేసినవి కానప్పుడు ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇట్లా చాయిస్ లేకుండా చేస్తోంది? ప్రజలు నష్టపోతున్నామని భావిస్తుంటే ఎందుకు సమాధానం లేదు? ఏ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తోంది? జనం ఎందుకు నష్టపోవాలి? సమాధానం చెప్పాలి కదా. గత 3 ఏళ్లలో ఇథనాల్ వల్ల మైలేజ్ తగ్గి వాహనదారులు దాదాపు 88,000 కోట్లు అదనంగా ఖర్చు చేశారని అంచనాలున్నాయి. ఇథనాల్ను మండించినప్పుడు పెట్రోల్ ఇచ్చేంత శక్తి రాదు. పెట్రోల్తో పోల్చితే ఇథనాల్ ఇంధన సామర్థ్యం దాదాపు 33% తక్కువ. అంటే దానివల్ల ఎక్కువ పెట్రోల్ వాడాల్సి వస్తుంది. ఇథనాల్ కలపడం ద్వారా ప్రభుత్వం ముడిచమురు దిగుమతి బిల్లును కొంతవరకు తగ్గించుకుంది, అంటే ఆదా చేసుకుంది. కానీ మైలేజ్ పడిపోయి జనానికి భారం పెరిగింది కదా. దాని గురించి ప్రభుత్వం ఎందుకు సూటిగా మాట్లాడదు? ఈ ఆర్థిక భారాన్ని ప్రజలు ఎందుకు మోయాలి? పోనీ ఇథనాల్ కలపని పెట్రోల్ కొందామంటే అది ఏ మాత్రం అందుబాటులో లేదు. ఢిల్లీలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ లీటర్ 102 రూపాయలుంటే స్వచ్ఛమైన పెట్రోల్ 167 నుండి 170 మధ్య ఉంది. అంటే ఒక పక్కన మైలేజ్ తగ్గి వినియోగదారులపై భారం పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆ మేరకు పెట్రోల్ రేట్లు తగ్గించాలి కదా. పెట్రోల్ కంటే ఇథనాల్ చౌక, పైగా ఇక్కడే తయారవుతోంది. కానీ ఆ పని చేయడం లేదు. కేవలం ఈ 3 ఏళ్లలో ప్రభుత్వం ఇథనాల్ శాతాన్ని 10 నుంచి 20% పెంచింది. జనం జేబు గుల్ల చేసింది. దీనిపై ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా గొంతెత్తుతున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ అసలు ఇథనాల్ ఎఫెక్ట్ వాహనాలపై ఎలా ఉంటుంది అనే అంశం మీద 29 ఆటోమొబైల్ కంపెనీలకు లెటర్ రాశాడు. రిటర్న్గా ఏ ఒక్క కంపెనీ కూడా రిప్లై ఇవ్వడానికి అంగీకరించలేదు. కొంతమంది ఆఫ్ ద రికార్డ్ సంచలన విషయాలు చెప్పారట. ఇదే కేజ్రీవాల్ ఇప్పుడు చెప్తున్నాడు. ఆటోమొబైల్ కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, ఈడీ సిబిఐ దాడుల పేరుతో బెదిరిస్తోందని కేజ్రీవాల్ అంటున్నాడు. 9 कंपनियों के ऑफिसर्स के साथ मेरी पर्सनली बहुत डिटेल में बात हुई. उन्होंने कहा है जी मोदी सरकार ने पूरी गुंडागर्दी कर रखी है, हमें धमकाया जा रहा है, धमकियां दी जा रही है, ईडी की रेड करा देंगे, इनकम टैक्स की रेड करा देंगे अगर तुमने कुछ भी उल्टा बोला तो. ఇథనాల్ వాడితే వాహనాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? 2023 కంటే ముందు తయారైన వాహనాల పరిస్థితి ఏంటి? 2023 తర్వాత తయారైనవైనా ఇథనాల్ కంపాటబుల్గా ఉన్నాయా? స్పేర్ పార్ట్స్ డ్యామేజ్ ఎవరు భరిస్తారు? అసలు ఏ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి? మైలేజ్ ఎంత తగ్గుతుంది? ఇవే కదా జనం అడుగుతోంది. ఈ ప్రశ్నలనే కదా. వీటికి ఆటోమొబైల్ కంపెనీలు సమాధానం చెప్పవు, ప్రభుత్వం చెప్పదు, గడ్కరీ చెప్పడు. ఒక టెంప్లెట్ తయారు చేసుకొని ఈ20 చాలా మంచిది, అందరూ వాడేయండి అని ప్రచారం చేస్తుంటారు. మరో ఛాయిస్ లేకుండా చేసింది. జనం భయాలను ఏమాత్రం పట్టించుకొని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఈ20 వాడితే వాహనాలు పాడవుతాయని తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? కేజ్రీవాల్ చెప్పినట్టు ఆటోమొబైల్ కంపెనీలను ఈడీ సిబిఐ పేరు చెప్పి బెదిరిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. అసలు దేశంలో ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైన వాహనాలు ఎంత శాతం ఉన్నాయో ప్రభుత్వానికే తెలియదట. సాక్షాత్తు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్సభలోనే చెప్పిన మాట ఇది. మరి ఇంకేం తెలుసు ప్రభుత్వానికి? అనుకూల వాహనాల సంఖ్య తెలియదు, ఎంత డ్యామేజ్ అవుతుందో తెలియదు, ఏ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయో తెలియదు. ఆ డ్యామేజ్ జనం ఎందుకు భరించాలి అంటే సమాధానం ఉండదు. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు పాలసీలు రూపొందించి నిర్ణయాలు తీసుకొని మార్పులు చేసి జనమే వాటికి తగ్గట్టుగా సర్దుకొని నష్టాలు భరించమని చెప్పడం ఏంటి? ప్రజల కోసం ప్రభుత్వమా, లేక ప్రభుత్వ తప్పులు భరించడానికి ప్రజలా? ఈ పరిణామాల మధ్య రీసెంట్గా ధర్మేంద్ర ప్రధాన్ని దింపేసిన ఉద్యమ స్ఫూర్తితో ఈ20 జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్కి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఉద్యమం ఆల్రెడీ మొదలైంది. ఇప్పటికే దీని ఫాలోయర్లు 6 లక్షలకు చేరుతున్నారు. మరోపక్క ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీలో టాక్సీ, పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న చలో పార్లమెంట్ అంటోంది. ఈ ఆందోళనకు టాక్సీ, ట్రాన్స్పోర్ట్ రంగం కూడా సపోర్ట్ చేస్తోంది. సిజేపీ ఆందోళన, దాని ఫలితాన్ని చూసిన దేశం ఇప్పుడు మరో ఉద్యమానికి రెడీ అవుతోంది. మరోపక్క ఇథనాల్ వ్యతిరేక స్వరాలన్నీ
నితిన్ గడ్కరీని రాజీనామా చేయాలంటున్నాయి. ఇంధన శాఖ మంత్రి గడ్కరీ కాదు, హర్దీప్ సింగ్ పూరి. కానీ ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ, పెట్రోల్ బంకుల్లో ఇంధన సరఫరా ఇవన్నీ కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తాయి. కానీ మొదటి నుండి ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి అత్యుత్సాహంగా తెగ ప్రచారం చేసిన వ్యక్తి నితిన్ గడ్కరీ. ఇథనాల్ పాలసీకి ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేశాడు. आज का दिन मेरे लिए भी बहुत खुशी का है कि कल रात को 8 बजे मैंने जो फाइल है उसके ऊपर साइन किया कि 100% इथेनॉल इसके नियम बनकर उसको आज कानूनी रूप से प्रक्रिया देने वाली फाइल पर मैंने साइन की है. రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి అయినప్పటికీ దేశంలో ఇథనాల్ వాడకాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాడు గడ్కరీ. భవిష్యత్తులో దేశం మొత్తం ఇథనాల్ పైనే నడుస్తుంది, పెట్రోల్ ధరలు తగ్గుతాయని కూడా ఆయనే చెప్పాడు. ఈ మాట ఒక్కసారి కాదు, చాలాసార్లు చెప్పాడు. అంతేకాదు అసలు వాహన తయారీ సంస్థలు తప్పనిసరిగా 100% ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తయారు చేయాలని కూడా గడ్కరీ తన రవాణా మంత్రిత్వ శాఖ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చాడు. 2023లో రాజస్థాన్లో ఒక బహిరంగ సభలో దేశంలో వాహనాలన్నీ 100% ఇథనాల్పై నడిస్తే పెట్రోల్ రేటు సగటున లీటర్కు 15 రూపాయలకు పడిపోతుందని కూడా గడ్కరీ లెక్కలు చెప్పాడు. అంటే సాంకేతికంగా చట్టబద్ధంగా సమాధానం చెప్పాల్సింది పెట్రోలియం మంత్రే, కానీ ఇథనాల్ని భుజాన వేసుకున్నది మాత్రం గడ్కరీ. మహారాష్ట్రకు చెందిన గడ్కరీకి చక్కెర మిల్లులు, చెరుకు రైతులతో బలమైన సంబంధాలున్నాయి. ఆయన కుటుంబానికి చెందిన వ్యాపారాలకు లాభం వస్తుందనే ఆరోపణలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. అయితే ఇథనాల్పై ఇన్ని కబుర్లు చెప్పిన గడ్కరీ ఇప్పుడు రివర్స్ అవుతున్నాడు. ఏళ్ల తరబడి ఇన్ని మాటలు చెప్పిన గడ్కరీ ఇప్పుడు అవన్నీ ఏఐ వీడియోలని, ఆన్లైన్ పోస్టులతో తన పరువుకు నష్టం కలిగిస్తున్నారంటూ కోర్టుకు వెళ్ళాడు. తన పరువు తీస్తున్నారని బాంబే హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. ఆల్రెడీ నాగపూర్ పోలీసులు 4 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసులు పెట్టారు. रही बात इसमें फ्यूल कैसा यूज करना, किसको ऐड करना, ये सब पेट्रोलियम मिनिस्ट्री के अधिकार में आता है. అటు సీజేపీ ఉద్యమం చివరి రోజు చాలా మంది ఒకటే మాట చెప్పారు. ఆల్రెడీ నెక్స్ట్ టార్గెట్ గడ్కరీ అని ఫిక్స్ అయ్యాము అని కూడా చెప్పేశారు పైకి. ఇప్పుడు ఇటువంటి జనతా పార్టీ హీటెక్కిస్తోంది. టాక్సీ రవాణా రంగాలు ఏకమవుతున్నాయి. ఇదంతా చూస్తే జంతర్ మంతర్ మరోసారి మరో కీలక ఉద్యమానికి వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోపక్క ఈ20కి వ్యతిరేకంగా ఢిల్లీలోనే నిరసనలు అనగానే ప్రభుత్వం టెన్షన్ పడింది. టీం భారత్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి నిరసనలు వాయిదా వేసుకోమన్నాడు. సరే, వాయిదా వేసుకోవడం సంగతి సరే, ప్రజల్లో ఉన్న సందేహాలు తీర్చాలి కదా. ఈ20ని బలవంతంగా రుద్దుతున్నారు అనే కదా, ఇదే కదా ప్రజల ఆందోళన. దీనికి సమాధానం ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి. అసలు ఎన్ని ఈ20 అనుకూల వాహనాలు ఉన్నాయో కూడా చెప్పలేని ప్రభుత్వం వాహనాలపై ఇథనాల్ పెట్రోల్ ఎఫెక్ట్ గురించి పూటకో మాట చెప్తున్న ప్రభుత్వ ధోరణి ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమే. పర్యావరణ అనుకూల ఇంధనం పేరుతో ఇథనాల్ పెట్రోల్ కోసం ప్రభుత్వం పరుగులు తీస్తున్నప్పుడు వాహనాల లెక్క తెలియకపోవడం, వాటిపై ప్రభావం గురించి స్పష్టత లేకపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. అసలు ప్రభుత్వం ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడు, ఇలాంటి మార్పు తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్లా అమలు చేయాలి. దాని ఫలితాలపై ఒక చర్చ జరగాలి, పార్లమెంటులో చర్చించాలి, జనం ముందు వాస్తవాలు ఉంచాలి, జనానికి అన్నీ చెప్పాలి కదా. మరి ఇవేవి చేయకుండా జనంపై ఏకపక్షంగా రుద్దడమేంటి? అప్పట్లో డిమానిటైజేషన్ విషయంలో కూడా ఇట్లాగే చేశారు. ఆ నిర్ణయం కోట్ల మందిని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇథనాల్ కలిపిన పెట్రోల్ విషయంలో కూడా ప్రభుత్వం ఇదే చేస్తోంది. ప్రజలకు ఏమీ చెప్పకుండా, ప్రజలకు తెలియకుండా, పార్లమెంటులో చర్చ లేకుండా ఏమిటి ధోరణి? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ విషయంలో ప్రభుత్వ ధోరణిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కీప్ వాచింగ్ ప్రగతి మీడియా.